16వ అధ్యాయము 41వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ప్రతి ఒక్కరూ చదువుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా కలుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపిద్దరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడేది. మనవాడు కూర్చుని ఎలా చేస్తాడు? ఒకరు స్తంభాలు స్టార్ట్ అయిపో ఒకరి మొక్క నాకు కనపడలేదు. ఏ స్పాట్ కాదు, లెగమని జరుపు, సేవకుడు కదరా, చెయ్యి, పరిచయం చెయ్యి, జరుపు, నువ్వు జరుపు. సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారము వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాన్ని కమ్మెను, యెహోవా మహిమయు కనబడెను. మోషే అహరోనుడు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా, యెహోవా, మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోడి, క్షణములో నేను వారిని నశింప చేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడింది. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకుని బలిపీఠము నిప్పులతో నింపి ధూపము వేసి వేగంగా సమాజమునకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను, తెగులు మొదలు పెట్టినని అహరోనుతో చెప్పగా, మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజము మధ్యకు పరుగెత్తి పోయినప్పుడు తెగులు జనులలో మొదలు పెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్య నిలవబడగా తెగులు ఆగెను. దేవునికి స్తోత్రం. నా ప్రార్థన. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, చదివిన వాక్యంలో మీ ఉద్దేశం ఏముందో దాన్ని మాకు తెలియచేయండి ప్రభువా. నాతోనూ అందరితోనూ మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం అయినా. మనుషుడు రొట్టె వల్ల కాదు అయినా, మీ నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుదని సెలవించావు కదా ప్రభువా. అయ్యా, మీరు మాట్లాడమని వేడుకుంటున్నానండి. మీరు మాట్లాడండి అయినా, మేము మీ యందు బ్రతుకున్నట్టుగా అయినా మీ కృప చేత మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ, మా ప్రభువా చేసిన ప్రకటనలను మీ కృప చేత జ్ఞాపకం చేసుకోండి అయినా. నా తండ్రి, ఏదో బ్రహ్మానైనా ఆలోకు ఆయన పిండి కుమారుగా సిద్ధపరుచుటకు, వివాహం చెరువుటకు కలిగినటువంటి ప్రతి సహాయము మీ వలన దయచేసి సంఘం ఏకీభవించి మిమ్మల్ని ఘనపరచుటకు కలిగిన మీ కృప దయచేయమని వేడుకుంటూ, మా ప్రభువును మా రక్షకుడునైనా నజరేసు సర్వశక్తి కలిగిన నామమున యొక్క ప్రార్థనలను సమర్పించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. చాలా రోజులుగా కలిగి ఉన్న బలహీనతను బట్టి పండుకునేటప్పటికే మరి రాత్రి 12, ఒక్కొక్కసారి 1 గంట అయిపోవడంతో వింటూ వచనముల ప్రార్థన చేయలేకపోయాను. నా తప్పిన నేను ఒప్పుకోవాలి. అలా చేయకపోవడానికి కారణం ఏంటి అని అంటే, కారణం ఏమీ లేదు. బాధ్యతే బలహీనత అయినప్పటికీ దేవుడు వెలుగు టయానికి ఇచ్చేస్తారు. వెలుగు వచ్చిన ఒక ఆలోచన నాకు వచ్చింది. ఎందుకంటే నేనైతే ఏడయ్యేంత వరకు పడుకుంటా, కానీ ఆ ఉదయం వెలుగు రాగానే నిజంగా వెళ్ళిపోయి పని చేసుకుని పడుకోవడం
తనకి నిద్ర సాగదు కదా అనే ఒక ఆలోచన దుష్టుడు పెట్టాడేమో నాకు తెలియదు, కానీ ఆ ఆలోచనతో తన నిద్ర పాడు చేయలేదు. కానీ నాకు వచ్చిన మెరుగులో కొంచెం సేపు అలా మనసు మీద కూర్చొని మళ్ళీ పడుకుంటుంది. అలా పడుకుని పోయేటప్పుడు ఎప్పుడు కొంచెం వెలుగు చేస్తూ ఉంటుంది. అప్పుగా లేచి వచ్చి మధ్యలో ప్రార్థన చేసేసి ఆరాధన చేసేసి ఆవిడ వెళ్ళిపోయేది, నేను మళ్ళీ పడుకునేదాన్ని. ఇలాగే జరిగింది ఈ మధ్య కాలంలో. అయితే ఈ సెలవు కొన్న తర్వాత యూట్యూబ్లో మంచి మంచి సేవకుల యొక్క వర్తమానాలు వస్తున్నాయి. కొన్ని వాటిని మీరు వింటున్నాను. ఏంటంటున్నారు, మా సెలవులో నెట్ బాగానే ఉంటుంది, ఆంటీ గారి సెలవులో నెట్ ఎంత వేగంగా అయిపోతుందంట. మరి ఆడేమో ఏం చూద్దామో ఎవరు లేదు, నేనేమో పిండోట్లో చూస్తున్నాను. రెండో ముందు ముఖ్యంగా దేవుని వాక్యాన్ని పెట్టాను. ఒక దైవచనుడు వాక్య పరిచయం చేస్తూ తన తల్లి అతడు సేవకు బయలుదేరినప్పుడంట పిలిచి ఆయన నీతో సేవకులు బయలుదేరుతున్నావు కదా, నీతో నేను కొన్ని విషయాలు మాట్లాడాలయ్యా, కూర్చోమని చెప్పి ఆ కొడుకును పక్కన కూర్చుండబెట్టుకుని సేవలు కూర్చున్నటువంటి విషయాలు చాలా తల్లి ఆ కొడుకుతో గడ్డ మాట్లాడినట్ట. మాట్లాడినటువంటి మాటలన్నీ నేను మీకు చెప్పను, కానీ నా తల్లి నాకు చెప్పినటువంటి 3 మాటలు మీతో చెప్తానని చెప్పి ఆ దైవజనుడు చెప్పినటువంటి 3 మాటలు కూడా మరి అతను చెప్పడం చెప్తుంటే నేను విన్నాను. దేవుని స్తోత్రం. ఆ 3 మాటలు ఏంటి అంటే, ఆయన నువ్వు సేవ చేస్తున్నావు, అనేకులు నిన్ను భోజనానికి పిలుస్తారు, నీవు తింటూ ఉన్నప్పుడు నీకు ఇంకా ఆకలి ఉంటుంది కానీ నువ్వు లేచుకో, చేయగేసుకో, నీవు కడుపు నింటాన్ని ఎప్పుడు కూడా తినవద్దు అంటారు. తర్వాత రెండవదిగా ఆయన నీవు వాక్య పరీక్షలు చేసి అలిసి పడుకుంటావు, పడుకుని నిద్రపోతున్నప్పుడు నీకు వెలుగు వచ్చినప్పుడు బద్ధకంగా ముందుకు చేరు పడుకుంటాను అని మాత్రం అనుకోవద్దు. ఎప్పుడు నీకు దేవుడు వెలుగు ఇస్తే అప్పుడు వెంటనే మోకరించి ప్రార్థన చేయమన్నట. మూడవది, నాయన నిన్ను వాక్య పరీక్షలకు పిలవడానికి డేట్ అడుగుతారు. నీవు నీ క్యాలెండర్లో డేటు ఏ రోజు ఖాళీగా ఉంటే ఆ డేట్ను వాడికి ఇచ్చేయి. అంతేగాని ఎంతమంది వస్తారు, పెద్ద సంఘమా చిన్న సంఘమా, మీ సంఘం ఎంతమంది ఉంటారు, మీరు నాకు ఎంత ఇస్తారు అని చెప్పి నీవు నీ సేవా జీవితంలో ఎప్పుడు కూడా అడక్కో అని ఈ 3 అంశాలు ఆ తల్లి ఆ కుమారుని గట్ట బోధించినట్టు. తల్లి యొక్క బోధ ఆ బిడ్డ తన హృదయంలో పెట్టుకుని ఈ రోజున గొప్ప సేవ చేస్తూ గొప్ప స్వార్థను ప్రకటిస్తూ యవ్వనస్తులను మరి ముఖ్యంగా ఏం చేస్తున్నాడంటే ఉజ్జీవపరుస్తున్నాడు. అతని దగ్గర మనం మీటింగ్స్ పెట్టాలి అనే డేట్ కోసం అడిగితే సంవత్సరం తర్వాత వస్తున్నట్టు మన డేట్ అంటే రేపు వచ్చే సంవత్సరంలో పెట్టాలి మీటింగ్స్ అంటే ఈ సంవత్సరంలోనే డేట్ తీసుకోవాలన్నమాట. అంటే ఎంత ఖాళీ లేకుండా దేవుడు ఆ బిడ్డను వాడుకుంటున్నాడు అన్నది మనం గమనించాల్సినటువంటి విషయం. కాబట్టి ఆ మాటలు వింటున్నప్పుడు నీవు వెలుగు వచ్చినప్పుడు నువ్వు చేరుకోకుండా మాట రానివ్వద్దు అన్న మాట నాకు నా హృదయానికి తాకి ప్రభా గతంలో ఎప్పుడు వెలుగు వస్తే అప్పుడు మోకరించి ప్రార్థన చేసేటటువంటి అనుభవం ఉంది. ఆ అనుభవంలో చేసిన ప్రార్థన ఆలకించి నీవు ఈ పరిచయం నీ కృప చేత దీవించు. కానీ నేటి కాల పరిస్థితుల్లో
మా బలహీనతను బట్టి ఆ క్రమాన్ని మేము క్రమాన్ని చేయటం లేదు. ఆ పాప నా తప్పిదాన్ని నేను ఒప్పుకున్నాను నాయన, కనుక మమ్మల్ని క్షమించు. నేనైతే పండుకుంటాను, నీ బిడ్డ కూర్చో పని ఎక్కువ, తను పండుకోలేకపోతే నేర్చుపడలేమో అని నేను ఎన్నాడు ఆ భ్రమలోనే ఉండిపోయింది. అయితే క్షమించు. బలపరిచే దేవుడు నీవు ఉన్నావు కదా, నీ బిడ్డను బలపరచు నాయన అని చెప్పి ఆ రోజు నుంచి 3 దాటిన తర్వాత ఏ టైంలో నీకు ఇష్టమైతే ఆ టైంలోనే నాకు వెలుగు దయచేయి, అప్పుడు లేచి మీ మందిరంలో మేము ప్రార్థన చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవడానికి దేవుడు సహాయం చేశారు. అప్పటి నుంచి దేవుడు 3 దాటిన తర్వాత 3:20కి 3:30కి లేకపోతే 4కి మధ్యలో దేవుడు ఏం చేస్తున్నారంటే వెలుగులు ఇస్తున్నారంటే, ఇప్పుడు మామూలుగా 12 దాటాక పండుకున్నా సరే వెలుగు చక్కగా దేవుడు ఇస్తున్నారు. అయితే మొదటి రోజు లేచి ప్రార్థన చేసి పండుకున్న తర్వాత మన గ్రామంలోనే దేవుడు ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి నా ఉగ్రత, నా కోపం ఆ ప్రాంతం మీద కుమ్మరించబోతున్నానని చెప్పి దేవుడు చూపించారు. చూపించినప్పుడు నేను లేచి కూర్చున్నాను. కూర్చునేసరికి దేవుడు ఇక టైం కూడా అయింది కదా అని నేను ప్రార్థనకు వచ్చేసాను. వచ్చేసి ప్రార్థన చేస్తానికి కూర్చునేటప్పటికి దేవుడు చక్కని వాక్య వచనాలను దేవుడి వెంటనే బయటపరిచారు. దేవుడికి మహిమ. ఆ ప్రాంతం ఎలాంటిది అని అంటే భయంకరమైన విగ్రహారాధన శాపంలో ఉన్నాయి. భయంకరమైనటువంటి కఠినత్వంలో ఉంది ఆ ప్రాంతం. పైగా యేసు దేవుడని అంగీకరించలేనటువంటి పాపభూయిష్టమైనటువంటి మరి విధానాలతో కూడినటువంటి పరిస్థితుల్లో ఆ ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం మీదకి దేవుని కోపం రాబోతుంది. ఆ కోపం రాబోతున్నటువంటి ప్రాంతాన్ని బ్రతికించాలి. బ్రతికించాలి అంటే ఏం చేయాలి అన్నప్పుడు దేవుడు మనం చదువుకున్న వాక్యాన్ని ప్రత్యక్షపరిచారు. దేవునికి మహిమ కలుగుగాక. కనుక ఆ వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానించుకుంటున్నాం. మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజం మోషే అహరోనుకు విరోధముగా సడుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితనని చెప్పి సమాజం మోషే అహరోనులకు విరోధంగా మాట్లాడెను. వారు ప్రత్యక్ష గుడారం వైపు తిరిగి చూడగా మేఘం గాని కమ్మెను, యెహోవా మహిమయు కనబడెను. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారం మీదకి రాగా యెహోవా, మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోండి, క్షణములో నేను వారిని నశింప చేయుదునని మోషేకు సెలవీయగా వారి సాగిలపడి ఒక క్షణం ఆగుగా. ఎందుకు మనుషుల మీదకి దేవుని కోపం వస్తుంది అని మనం ఆలోచన చేసి వాడి వైపు చూడమంటాడు. చక్కగా ఆడుకుంటున్నాడు, వాడి గురించి ఎవరు పట్టించుకోవద్దు. వాడిని అలా వదిలేయండి, వాడిని చూడకండి. వాడిని అలా వదిలేక రేటు మన గురించి మనం పట్టించుకున్నామంటే మన భక్తి కాస్త గంగలు గడిచిపోతాయి. అసలే అంతంత మాత్రం భక్తి మాట ఏడు దాటి దాకా ఉండే వ్యక్తి దాన్ని కూడా చెడకూడదు అని ఆడుకోనమంటాడు. ఆడుకుంటాడు ఆడుకోవడం ఎత్తుకోకండి అని చూడకండి. అసలు తెల్లవాళ్ళని చూస్తున్నారా అని అస్సలు చూడదు. దయచేసి దేవుడి వైపు చూడండి. దేవుని మాట మాత్రమే మీ చెవిలో పడినవ్వండి. ఆడుకునే టైం కాబట్టి ఆడుకుంటాడు. అరే నోరు మూసుకుని ఆడుకో, నోరు మూసుకుని ఆడుకో. పాటలు ఇప్పుడు వచ్చేసి రెండో ఆరాధన. ఎందుకు దేవుని కోపం మనుషుల మీదకి వస్తుంది ఒకసారి ఆలోచన చేయండి. మీ పరిశుద్ధ గ్రంథములు మీ చేతిలో ఉన్నాయి. మీ చేతిలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధ గ్రంథములోనే ప్రశ్న జవాబు కూడా ఉన్నాయి. దయచేసి గ్రహించండి. ఇశ్రాయేలు సర్వ సమాజం కూడా మోషే అహరోనులకు విరోధముగా ఏం చేశారంట? అడిగారు. తర్వాత విరోధముగా మాట్లాడారు. సమాజము అంతా కూడా మోషే అహరోనుల మీద, వీళ్ళెవరు?
యాజకుల మీద వీడు ఏం చేశారు? సడిగారు, విరోధముగా మాట్లాడారు. ఇదే సంఘటన మీరు ఇప్పుడు చదవద్దు. ఇంటికి వెళ్ళిన తర్వాత అదే అధ్యాయం 16వ అధ్యాయం 15వ అధ్యాయం 16వ అధ్యాయం చదివితే సనగటం వలన, తిరుగుబాటు చేయటం వలన కోరహు, దాతాను, అబీరాముల గుంపు ఏ రకంగా భూమి నోరు తెరిచి పిండి వేసిందో ఆ సంఘటన మీరు స్పష్టంగా చదువుకోవచ్చు. ఆ సంఘటన జరిగినప్పుడు ఆ ప్రజలు చూసిన ప్రజలు సర్వ సమాజం కూడా ఏం చేయాలంటే దేవుని సేవకులకు ఏం చేయాలంటే భయపడాలి. కానీ జరిగిన సంఘటన అంతటిని చూశారు కానీ వీళ్ళ లోనికి ఏం రాలేదంటే భయం రాలేదండి. భయం రాకపోవడం వలన వాళ్ళు ఎందుకు వీళ్ళని సడిగారు అని రాయబడి ఉందంటే అక్కడ మనం క్రింద చదువుకున్నాం. సమాజం మోషే అహరోనులకు విరోధంగా కూడాను వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరుగు చూడగా 41 మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజం మోషే అహరోనులకు విరోధముగా సడుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరి. ఎందుకు వీళ్ళు మాట్లాడారు అనగంటే ఆ కోరహు, దాతాను, అబీరాముల గుంపు భూమి నెలను విడిచి మృంగివేయటం చూసినటువంటి వీళ్ళు మోషే అహరోనుని యొక్క ప్రార్థన బట్టి ఆ భూమి నెలను విడిచి వీళ్ళని మింగేసి చంపేసింది. వీళ్ళు కేవలం మనుషులు చంపేస్తున్నారని చెప్పి మాట్లాడారే కానీ ఎందుకు దేవుడు ఆ తీర్పు వారి పట్ల జరిగించాడు, వాళ్ళు చేసిన తిరుగుబాటు ఏంటి అని మాత్రం ప్రజలు ఏం చేయలేదంట, గ్రహించలేదంట. ఈ రోజున ఏదైనా ఒక మాట నష్టం, కష్టం మనకు కలిగితే ఆ కష్టాన్ని బట్టి మాట్లాడుకుంటాం కానీ ఆ కష్టము నష్టము మనకి ఎందుకు వచ్చింది అని మనం ఏం చేయమంటే ఆలోచన చేయాలి. అది తప్పు. మొట్టమొదటి దేవుని ప్రజలమైన మనం ఏం చేయాలంట, ఈ పరిస్థితి ఎందుకు ఎలా వచ్చిందని చెప్పి ఆలోచన చేయాలి. ఆలోచన చేసిన వారైతే ఏ కారణం చేత ఈ పరిస్థితి వచ్చిందో గ్రహింపును దేవుడు ఏం చేస్తాడంటే ఇస్తాడు. దానిని బట్టి మనం ఏం చేయగలుగుతాం, మొర్ర పెట్టుకుంటాం. దేవుడికి స్తోత్రం. మనం మొర్ర పెడితే దేవుడు ఏం చేస్తాడు, ఆలకిస్తాడు. సడుగుతూ ఆలకించిన దేవుడు, విరోధంగా మాట్లాడుతూ ఆలకించిన దేవుడు, ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఆలకించడా? ఒకసారి గ్రహించండి. ఆలకిస్తాడా? ఆలకించడా? సడిగితే విన్నాడండి, విరోధంగా మాట్లాడితే విన్నాడండి. మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడా అని అంటే ఆలకిస్తాడు. కాబట్టి ప్రార్థన ఆలకించే దేవుడు కలిగినటువంటి కష్ట నష్టాల నుండి మనం ఏం చేయగలంటే తప్పించగలడు. దేవుడికి అలా చేయవలసినటువంటి సమాజం ఏం చేసిందంటే కోరహు, దాతాను, అబీరాముల గుంపు మోషే అహరోనులకు విరోధంగా మాట్లాడింది. ఏంటి ఆ మాట అని అంటే 16వ అధ్యాయం 1వ వచనం చదవండి. సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా కోపపడి, మీతో మాకు పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడింది. అటు తరువాత అతడు కోరాహుతోను వారి సమాజముతోను ఇట్లనెను. చాలు ఇంకా కిందకి వెళ్ళిపోతుంది, నేను కథ చాలా అయిపోతుంది. కాబట్టి మోషేకును అహరోనులకును వారి విరోధముగా ఏం చేశారని ఉంది, మాట్లాడి కోపపడి మాట్లాడి. ఎందుకు మాట్లాడారంటే వీళ్ళనా సేవకులు, వీళ్ళనా దోపం వేసేది, వీళ్ళనా పరిశుద్ధుడు, మనము లేవీయులే కదా, మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి విరోధంగా ఆ విరోధపు మాటలు బట్టి దేవుడు వారిని ఏం చేశాడంటే శిక్షించాడు. ఈ విషయాన్ని సమాజం ఏం చేయాలి, గుర్తించి దేవునికి భయపడాలి.
కానీ సమాజం అలాగా విషయాన్ని గుర్తించలేదు. వాడు చనిపోవడం చూసి తిరిగి మరలా మోషే అహరోనులను ఏం చేశారంటే అండి, సడికి విరోధముగా మాట్లాడిన తర్వాత మోషే అహరోనులు వారు ప్రత్యక్ష గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాన్ని కమ్మెను, యెహోవా మహిమ కనబడెను. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారం మీదకి రాగా యెహోవా, మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోడి, క్షణములో నేను వారిని నశింపచేయుదునని మోషేకు సెలవీయగా వారు ఇద్దరు కూడా ఏం చేశారంటే దేవునికి సాగిలపడింది. అప్పుడు మోషే నేను ధూపార్తిని తీసుకుని బలిపీఠము నిప్పులతో నింపి ధూపం వేసి వేగము సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయు. కోపము యెహోవా సన్నిధిలో ఏం చేసింది, బయలుదేరను. తెగులు ఏమైపోయింది, మొదలైపోయింది. దయచేసి గ్రహించండి. దేవుడు వారి సనుగుండు విన్నాడు, వారి విరోధపు మాటలు విన్నాడు. ఆయన కోపం ఆ ప్రజల మీదకి ఏమైందంటే వచ్చేసింది. ఆ కోపం రావడంతో వారి మీదకి ఏమి రేగిందంట, తెగులు రేగను. తెగులు రేగిన వెంటనే మోషే అహరోనుతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు చదువు. నీవు ధూపార్తిని తీసుకుని బలిపీఠము నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా సమాజమంతకు వెళ్ళి వారి నిమిత్తము నీవేం చేయి, ప్రాయశ్చిత్తము చేయు. కోపము యెహోవా సన్నిధిలో ఏం చేసింది, బయలుదేరిపోయింది. బయలుదేరిన వెంటనే సమాజంలో ఏమవుతుందంటే తెగులు మొదలు పెట్టేదని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్టు అహరోను వాటిని తీసుకుని సమాజము మధ్యకు పరిగెత్తి పోయినప్పుడు తెగులు జనులలో ఏమైపోయింది, అప్పటికే మొదలు పెట్టి ఉండేది. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికి అప్పటికే తెగులు రేగి చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్య నిలవబడగా తెగులు ఆగిపోయేను. దేవునికి స్తోత్రం. తెగులు ఆగిపోయేను. దయచేసి గ్రహించాలి. ధూపాన్ని చేత పట్టుకుని వెళ్ళి ధూపం వేయి. ధూపం వేస్తే దేవుని యొక్క కోపము ఏమవుతుంది, చల్లారుతుంది. ప్రజల మీదకి వచ్చినటువంటి తెగులు ఏమవుతుందంటే ఆగుతుంది అన్నాడు. అహరోను ధూపాన్ని చేత పట్టుకుని ఆ ధూప ద్రవ్యము తీసుకుని అతడు ధూపం వేసెను అని మనం చదువుకున్నాం. ధూపము దేన్ని సూచిస్తుంది? దావీదంటాడు నా ప్రార్థన నీ సన్నిధికి ధూపము వలె చేరునుగాక అంటాడు. నా ప్రార్థన నీ సన్నిధికి దేవా ఒక ధూపము వలె చేరునుగాక అంటాడు. కాబట్టి ప్రార్థనే ధూపమైంది, ధూపమే ఏమైందంటే ప్రార్థన అయింది. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత ఆగాలన్నా, ఉగ్రత వలన వచ్చేటటువంటి తెగులు ఆగిపోవాలన్నా ఏం చేయాలంటే యాజకుడు ప్రార్థన చెయ్యాలి. ఆ ప్రార్థన చేయటం వలన ప్రజల మీదకి దేవుని ఉగ్రత దిగకుండా ఉంటుంది. ప్రజల్లో తెగులు రేగకుండా ఉంటుంది. ప్రజలకు ఏం కలుగుతుందంటే క్షేమము కలుగుతుంది. దేవునికి స్తోత్రం. క్షేమము కలుగుతుంది. మంచిగా నిలబడ్డాడు. ఆ మాట చదువుతుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. చచ్చిపోయిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యన ఏమవ్వాలంట, నిలవబడాలంట. ఇప్పుడు చచ్చిపోయినాడు ఎవరు అంటే తెగులు వలన చచ్చిన వాడు అక్కడ మనం గుర్తించవచ్చు. బ్రతికిన వాడు ఎవరంటే ఇంకా తెగులు వాళ్ళకి స్వాగక బ్రతికి ఉన్న వాళ్ళని మనం గుర్తించవచ్చు. కానీ నేటి సమాజంలో దేవుని ప్రజలమైనటువంటి మనము ఏమైనా అంటే యేసు క్రీస్తునందు
మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి మనలను క్రీస్తు ఏం చేశాడంటే బ్రతికించాడు. ఇప్పుడు మనం బ్రతికి ఉన్నటువంటి జనాంగం, మనం ఎవరమంట? బ్రతికి ఉన్న జనాంగం మనం. కానీ యేసు క్రీస్తు నామమున విశ్వాసం ఉంచక ఆ నామమును బట్టి విడుదల పొందకున్నటువంటి లోకం అంతా ఏమైందంటే చచ్చిన స్థితిలో ఉంది. ఈ చచ్చిన స్థితిలో ఉన్నటువంటి ఈ ప్రజల కొరకు దేవుని ప్రజలు ఏం చేయాలని అంటే ధూపం వేయాలి. ధూపం ఎప్పుడైతే వేయబడుతుందో ప్రజలు ఏమవుతారంటే బ్రతుకుతారండి. ప్రజలు ఏమవుతారంటే బ్రతుకుతారు. నేడు క్రైస్తవ్యం మీద దేవుడు ఉంచినటువంటి భారమును దుష్టుడు భారంగా ఉంచకుండా, భారభరితమైన ప్రార్థనలు చేయకోకుండా, భ్రమపరిచే ఆత్మ దేవుని ప్రజలకు భ్రమ కలుగు చేస్తున్న కారణంగా నేను సమాజం కొరకు ప్రార్థించలేని దౌర్భాగ్య స్థితిలో సంఘం ఉంటుంది. సంఘం ఉంటుంది. నన్ను భ్రమపరిచింది. నిజం, సహజం కూడా అదే. తను ఎక్కువ పని చేసుకుంటుంది, నేను కొంచెం సేపు పడుకుంటాను. కానీ తన గురించి ఆలోచించే భ్రమ నాలో పెట్టింది. బహు దినములుగా ఆ వేకువ ప్రార్థన ఆగిపోయిందండి. మేము ప్రార్థన చేసేసి ఆమె ఇంటికి వెళ్ళాక నేను మళ్ళా కొంచెం సేపు పడుకున్నాక నా చిన్ననాటి నుంచి నాకు పరిచయం అయిన వారు చచ్చిపోయి చాలా మంది. ఆ చచ్చిపోయిన అందరి రూపాలు నాకు కనిపించాయి. నేను అనుకునేదాన్ని, ఎందుకు ఎప్పుడో నా చిన్నప్పుడు రూపాలు ఇవి ఈ వాళ్ళు ఇప్పుడు కనిపిస్తున్నారు ఏంటి అని అనుకుని ఆలోచించేది సాతాను క్రియ అని నేను గ్రహించుకుని మళ్ళీ ఉదయకాల ప్రార్థనలో దాని గురించి నేను ప్రార్థన చేసుకునేదాన్ని. అయితే విచిత్రం చూడండి, ఎప్పుడైతే వేకువ ప్రార్థన చేసామో ఆ రోజు నుంచి ఈ రోజుకి ఒక్క చచ్చినోడు కూడా కనపడతలేదు. దేవునికి మహిమ ఒక్క చచ్చినోడు కూడా కనపడతలేదు. ప్రశాంతంగా అయిపోయిన తర్వాత పండుకుంటున్నాం. మళ్ళీ కొంచెం చేపు నిద్రకు అయిన తర్వాత తెలుగు వచ్చేస్తే దాన్ని వెళ్తుంది. నేను మళ్ళీ కొంచెం పడుకుంటున్నాను. ఒక విషయం మీకు చెప్పాలి, ఆ చేతి గారి గురించి మీరు బలంగా ప్రార్థన చేయండి. ఎందుకు అని అంటే దేవుడు వాళ్ళకు ఒక తలాంతి ఇచ్చాడు. బలహీనరాలు కాకూడదు అంటే నిద్ర చావటం లేదు, కూర్చోడదు, పాపం ఆగలేదు. కనుక తన కోసం మీరు ప్రార్థన చేయండి. దయచేసి విషయాలు ఏమంటే మోషే ఆహారంకే కదా చెప్తా, మాకు చెప్పలేదు కదా అని మీకు నిర్ధారణ వచ్చేస్తుంది. అలాంటివి వేగం వస్తాయి, పనికొచ్చేవి రావు, పనికిరాని వస్తాయి. కాబట్టి మోషే ఆహారంకే చెప్పాడు, మరి ఇప్పుడు మాకు చెప్పలేదు కదా అని చెప్పి నీవు అనుకోవచ్చు. సమాజము అని అంటే ఈ లోకమంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక సమాజం. ఆ సమాజంలో ఏం జరుగుతుంది నాకు అంతకు ముందే దేవుడు చూపించాడు. వాళ్ళు కఠినమైన విగ్రహాలను శాపలు ఉన్నారు. హఠాత్తుగా వాళ్ళ మీద రాబోతుంది దేవుని కోపం. ఆ కోపం వాళ్ళ యాక్సిడెంట్లు జరిగి చచ్చిపోతున్నారు. కాబట్టి నేనేం చేయాలి అని అంటే వాళ్ళ కొరకు ఏం చేయాలి? ధూపము వేయాలి. ధూపం వేసినప్పుడు ఆ ప్రజలను దేవుడు ఏం చేస్తాడంటే క్షమించి వాళ్ళ పైన వాళ్ళని క్షమించి వాళ్ళకి మరి గొప్ప రక్షణ కలిగి చేయాలని నేను ఆశపడుతున్నాను. ఆయన తీర్పు ఏ రీతిగా ఉంటే వాళ్ళ పైన తన దృష్టి ఉంచుతాడు. దేవుడికి స్తోత్రం కలుగును. ఇది నా పని. కానీ మరి మీ పని, మీరు నేను అందరము కూడా యేసు రక్తము చేత కడగబడ్డాం. యేసు నామమున విశ్వాసం ఉంచాము. ఎవరో మన కొరకు ప్రార్థన చేసి కొన్ని మాటలు చెప్తే ఈ గొప్ప రక్షణ మనకు కలిగింది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మన సమాజం కోసం, నీ ఉండే ప్రాంతమే కానివ్వండి, నీ కుటుంబమే కానివ్వండి, నీ దేశమే కానివ్వండి, నీ గ్రామమే కానివ్వండి, వారి కొరకు నువ్వు వేకువన లేచి ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి. అలా ప్రార్థన చేయడం వలన నీకును నీ కుటుంబానికి దేవుడు గొప్ప కాపుదలను ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. ఒక విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తుందే చెప్తున్నారు. మహాత్మా గాంధీ గారు ఎంతమందికి తెలుసంట? తెలవదా?
మహాత్మా గాంధీ గారు. ఆయన మీరు ఎప్పుడు చూడలేదా? మనం మనం మార్చుకునే ప్రతి రూపాయి నోటు మీద ఏముంటుందంటే ఆయన బొమ్మ. చూశారు ఎప్పుడన్నాను? మనం ఇప్పుడు మీరు కాలికేసే 10 రూపాయల మీద కూడా బొమ్మ ఉంటుంది, రూపాయి మీద ఉంటుంది, 100 రూపాయల మీద ఉంటుంది, 1000 రూపాయల మీద ఉంటుంది, 2000 రూపాయల మీద ఉంటుంది. మహాత్మా గాంధీ గారు ఎందుకు ఆయన్ని ప్రభుత్వం అంతగా హెచ్చించి ప్రతి మానవుని దృష్టిలో ఆయన ముఖాన్ని ఉండటానికి అలాగున చేసింది? ఒకసారి గ్రహించుకుందాం. మన దేశం యొక్క పరిపాలన ఎవరి చేతిలో ఉందంటే బ్రిటిష్ వాళ్ళ చేతిలో. బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుండి దేశానికి స్వాతంత్రం కలగాలని చెప్పి ఎంతో మంది తమ ప్రాణాలను ఏం చేశారంటే పెట్టారు. అంతమంది ప్రాణాలు పెట్టారు, మరి కుటుంబాలను కోల్పోయారు, రక్తము చిందించారు, ప్రాణాలు పెట్టారు. అయితే మహాత్మా గాంధీ గారు శాంతియుతముగా పోరాడి బ్రిటిష్ వాళ్ళకి మన యొక్క భారతదేశానికి మధ్యవర్తిగా నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగును. అతడు మధ్యవర్తిగా నిలవబడి మనకి ఏం తెచ్చాడంటే స్వాతంత్ర్యాన్ని తెచ్చాడు. స్వాతంత్ర్యం తెచ్చిన తర్వాత ఆయన ఏమైపోయాడంటే చంపబడ్డాడు. దయచేసి గ్రహించాలి. ఈ రోజు భారతదేశానికి స్వాతంత్రం ఎక్కడి నుంచి వచ్చిందంటే మహామహులు ఎందరో ప్రాణం పెట్టుండొచ్చు, కానీ మహాత్మా గాంధీ గారు చేసింది ఏంటంటే మధ్యవర్తిగా నిలవబడ్డాడు. దేవుడికి స్తోత్రం. మధ్యవర్తిగా నిలవబడ్డాడు. ఇప్పుడు అహరోను కూడా సమాజంలో చచ్చిన వారికి, బ్రతికిన వారికి మధ్యన ఏం చేశాడనంటే నిలవబడ్డాడు. అలా కూర్చున్నాం. అయితే మూడవ వ్యక్తిగా మన రక్షకుడైన ప్రభువును గూర్చి మనం ఒక మాట చదువుకుందాం. తిమోతికి రాసినటువంటి పత్రిక తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి. మనము అన్నాడు కానీ ఇక్కడ యాజకులు అని రాయబడింది. దయచేసి అక్షరాన్ని గ్రహించాలి మీరు. మనము అంటే ఎవరము గ్రహించండి కదా. మనము అన్నాడా? ఇక్కడ అహరోను, మోషేలు అని రాయబడి ఉందా? ఎలా ఉంది? మనము. దయచేసి ఆ మాటను మర్చిపోవద్దు. ఎందుకంటే దుష్టుడు కొన్ని వంకర ఆలోచనలు పెడతా ఉంటుంటాడు. ఆ వంకరలన్నీ చదవటానికి దేవుని వాక్యమే కట్టు. కనుక ఇక్కడ వ్రాయబడిన మాటలు శ్రేష్టమైన మాటలు మనం జాగ్రత్తగా చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను, నేను నెమ్మదిగా ఉండాలని మా కుటుంబంలో నెమ్మది లేదు బాబు, నెమ్మది కావాలని అన్నవాళ్ళు ఎంతమంది? అందరి కుటుంబాల్లో ఏం కావాలి? నెమ్మది కావాలి. నెమ్మదిగాను, సుఖముగాను. సుఖం ఎవరికి వద్దా? సుఖముగాను బ్రతికే నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును అన్నాడా? కొందరి కొరకునేనా? మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞానములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం గలవారే ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుడొక్కడే, దేవునికి నరుడకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే ఏం చేశాడంట? సమర్పించుకోలేను. దేవునికి స్తోత్రం. మనము అన్ని విషయములలో నెమ్మది కలిగి ఉండబట్టు
అందరి కొరకు మనం ఏం చేయాలంటండి? ప్రార్థన చేయాలి. అయితే అలాగ చేయడం దేవుని దృష్టికి ఎలాగైందంట? మంచిదయ్య అని చెప్పి ఇక్కడ అంటాడు, దేవునికి మనుషుల దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఇప్పుడు యేసు ప్రభువు ఏమై ఉన్నాడు అంటే మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆయన మధ్యవర్తి అయి ఉన్నాడు. ఉండి ఎవరికి మధ్యవర్తి? పరిశుద్ధుడైనటువంటి దేవునికి పాపి అయిన మానవునికి ఆయన ఏమయ్యాడంట? మధ్యవర్తిగా నిలబడ్డాడు. ఆ మధ్యవర్తిగా ఉన్నటువంటి ప్రభువు ఏం చేశాడంట? అందరి కొరకు విమోచన క్రయధనముగా తనను తానే ఏం చేశాడంటే అర్పించుకున్నాడు. ఆయన సిలువ వేయబడినప్పుడు ఆ సిలువలో చిందించిన రక్తము మనుషులందరికీ కూడా పరిశుద్ధతను, రక్షణను కలుగు చేసింది. ప్రభువు తన ప్రాణమును ఇచ్చి పరిశుద్ధుడైన దేవునికి పాపి అయిన మానవుడికి మధ్యగా ఉన్నటువంటి తెరను ఏం చేసినట్ట? చింపేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ధూపార్తి చేత పట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా వారి కుటుంబంలో క్షేమము కలిగి వర్ధిల్లాలి అంటే ప్రతి ఒక్కరూ ధూపార్తిని చేత పట్టుకొని చచ్చిపోయినటువంటి సమాజము మధ్యకు వెళ్ళి ధూపం ఏం చేయాలంటే వేయాలి. ధూపం వేయాలి. వేసినట్లయితే ఆ ధూపమును దేవుడు అంగీకరించి అపరాధముల చేత, పాపముల చేత చచ్చినటువంటి మనల్ని బ్రతికించినట్లుగా నేటి సమాజాన్ని కూడా దేవుడు ఏం చేయగలనంటే బ్రతికించగలడు. దేవునికి స్తోత్రం. ఆయన బ్రతికించగలడు. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే మధ్యవర్తులుగా మనము ఉండాలి. మధ్యవర్తులుగా ఉండాలి అని అంటే ఏం చేయాలి? వేకువనే లేచి సంఘం ప్రార్థన చెయ్యాలి. వేకువ జాము యొక్క ప్రార్థన విలువైనది. దేవుని దూతలంట ఆ యొక్క పాత్రలను చేత పట్టుకుని దేవుని ప్రజల యొక్కకు బయలుదేరి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే స్తుతి చెల్లిస్తున్నారో, ఎవరైతే దేవుని నామమును ఘనపరుస్తున్నారో, ఎవరైతే చచ్చిపోయిన సమాజం కొరకు ధూపం వేస్తున్నారో వాటన్నిటినీ కూడా పాత్రలో పట్టుకుని దేవుని యొక్కకు వెళ్ళి దేవుని ఎదుట ఉన్న ధూపార్తిలో వేస్తాయి. ఆ ధూపార్తిలో ఎప్పుడైతే సాంబ్రాణి వేసినప్పుడు మంచి పొగ బయటకు వస్తుందో ఈ వేయబడినటువంటి ఈ ప్రార్థనలు, యాచనలు, ఆ స్థుతులు వేయబడిన వెంటనే దేవునికి అది ఒక మహాధూపముగా ఆయన నాసిక రంధ్రంలో దూరుతుందండి. ఆ పొగ యొక్క సువాసనను, వాసనను ఆయన అంగీకరించి ఏం చేస్తాడో తెలుసా? సమస్యను వెంటనే ఏం చేస్తాడంటే శీఘ్రంగా పరిష్కారం చేస్తాడంట. దేవునికి మహిమ కలుగునుగా. అందుకనే నా ప్రార్థన నీ సన్నిధికి ఒక కోపముగా చేరునుగాక అంటాడు. నా ప్రార్థన అయ్యా ఒక ధూపముగా అంటే దావీదు ఎందుకు ఆ మాటను మాట్లాడాడు అని అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి స్థితి, అతనికి ఉన్నటువంటి ఆ శ్రమ, ఆ శత్రు భయం అన్నిటిలో నుండి తప్పించబడాలంటే ఆ దావీదు ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని సమకానికి వెళ్ళాలి. దేవుని సమకానికి వెళ్ళాలి. ఆది కాండంలో ఒకసారి మనం చూడండి. జల ప్రళయం తర్వాత నోవహు ఏం చేశాడు మనం చదువుతాం. జల ప్రళయము తర్వాత నోవహు ఏం చేశాడు? అధ్యాయం చెప్పండి ముందు తీసుకున్న వాళ్ళు ఉంటే. నోవహు 8వ 21వ వచనం.
అప్పుడు యెహోవా, అందరూ తీసుకున్నారా? ఆది కాండము 8వ అధ్యాయము 21 కదా, 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్ను నుంచి మరి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపును. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును, కోటకాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలములను, రాత్రి పగలను ఉండక మానవని తన హృదయములు ఏం చేశాడంట? అనుకోనెను. ఎప్పుడండి? జలప్రళయం వచ్చింది. భూమి మీద ఉన్న ప్రాణులు యావత్తు నశించుకొని నోవహు కుటుంబం వాడలో భద్రపరచబడింది. జలప్రళయం తగ్గింది. నోవహు వాడ ఆగింది. వాడలోని చారిన నేల మీదకి నోవహు కుటుంబం వచ్చింది. వచ్చినప్పుడు అతను చేసిన పని ఏంటి అని అంటే మనం 18వ వచనం నుంచి చదువుతాం. కాబట్టి నోవహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడళ్లను బయటికి వచ్చింది. ప్రతి జంతువును, ప్రాకు ప్రతి పురుగును, ప్రతి పిట్టయు, భూమి మీద సంచరించినవన్నీ వాటి జాతుల చొప్పున వాడలో నుండి బయటికి వచ్చి. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పక్షులన్నిటిలోను, పవిత్ర పశువులన్నిటిలోను, పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసి కొని ఆ బలిపీఠం మీద దహన బలి ఏం చేసినట్టు అర్పించెను. ఈ దహన బలి వలన వచ్చినటువంటి ఆ వాసన ఎక్కడికి వెళ్ళింది? అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్ను నుంచి, అంటే ఆ సువాసనను అంగీకరించి, ఆ సువాసనను అతను ఆ ప్రభువు అంగీకరించి, ఆయన వాసనను చూసి, ఆ బలిని అర్పించినటువంటి దహన బలిని అర్పించగా వచ్చిన వాసనను చూసి దానిని అంగీకరించి ఇక ఏమని చెప్పాడంటే, ఇక మీదట భూమి మీదకి నేను జలప్రళయము రానివ్వను అన్నాడా లేదా? అదే 9వ అధ్యాయము నేను మీతో నా నిబంధన స్థిరపరచును, ప్రవాహ జలముల వలన దయపరచబడవు, భూమిని నాశనం చేయటకు ఇకను జల ప్రవాహము కలుగుదని పలికెను. మరియు దేవుడు నాకును నీకును నీతో కూడానున్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే. మేఘములో నా ధనుస్సును ఉంచితిని, అది నాకును భూమికి మధ్య నిబంధనగా గుర్తుగా ఉండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనపడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులను మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును కనుక సమస్త శరీరులను నాశనం చేయటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనుస్సు మేఘములో ఉండును. నేను దాన్ని చూసి దేవునికి భూమి మీద ఉన్న సమస్త శరీరంలో ప్రాణము గల ప్రతి దానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకుందన నేను. దేవునికి స్తోత్రం. నోవహు దినములలో జల ప్రళయం వచ్చింది. ఆ జల ప్రళయములో ఆనాటి భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి నశించిపోయింది. అయితే నోవహు కుటుంబము ఈ భూమి మీదకి వచ్చి మొట్టమొదటిగా నోవహు చేసిన పని ఏంటంట? దేవునికి దహన బలి అర్పించిన బలిని దేవుడు ఏం చేశాడు? ఆ ధూపమును అంగీకరించాడు. అంగీకరించి ఏం చేశాడు? నిబంధనను చేశాడు. ఆ నిబంధన చేశాడు. ఏమని చేశాడు? ఆ నిబంధనకు గుర్తు ఏం పెట్టాడు? ఇంద్రధనుస్సును పెట్టాడు. దేవుని ఉగ్రత, దేవుని కోపం తిరిగి మరలా భూమి మీదకి రాబోతున్నటువంటి తరుణములో ఆ ఇంద్రధనుస్సు మేఘంలో ఏం చేస్తాడ? దేవునికి కనపడుతాడు. అప్పుడు దేవునికి భూమి మీద ఉన్న నరులకును
మధ్యవర్తిగా ఆ ఇంద్రధనుసు ఏమవుతుందంటే నిలబడుతుంది. ఆ ఇంద్రధనుసును చూసి అయ్యో ఒకప్పుడు నోవహు అర్పించిన బలిని అంగీకరించి నేను నోవహుతో చేసిన ప్రమాణమును మరిచితినే అని చెప్పి తాను చేసిన ప్రమాణాన్ని దేవుడు ఏం చేస్తాడంట? జ్ఞాపకం చేసుకుంటాడంట. జ్ఞాపకం చేసుకుని తన కోపములో చల్లార్చుకుని భూమి మీదకి జల ప్రళయాన్ని రానివ్వకోకుండా దేవుడు దాన్ని ఏం చేస్తాడంట? ఆపు చేస్తాడంటండి. దేవునికి స్తోత్రం. మధ్యవర్తిగా నిన్ను నన్ను దేవుడు ఎందుకు ప్రేమించి గొప్ప రక్షణ ఇచ్చి మనం బ్రతికించాడంటే చచ్చిన జనము సమాజం, ఆ సమాజము కొరకు నీవు లేచి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయడం వలన నువ్వు వేసే ధూపము దేవుడు అంగీకరించి చేయబోయేటటువంటి కీడును ఏం చేస్తాడంటే చెయ్యక మానివేసి ప్రజల ఎడల జాలి చేసుకుని వారిని రక్షించు దేవుడై ఉన్నాడు. యోనాను పిలిచాడండి. నినేవే వెళ్ళు, వాళ్ళ యొక్క పాపం అధికమైపోయింది, ఆ పాపమును నేను భరించలేకపోతున్నాను, నేను ఆ నినేవే పట్టణాన్ని సమూలంగా నాశనం చేసేస్తాను అగ్ని గంధకాలు కురిపించి. అయితే ముందుగా నువ్వు వెళ్ళి మాటలు వాళ్ళకి ఏం చెయ్యి? ప్రకటన చేయాలి. ప్రకటన చేయమన్నప్పుడు అతడు పారిపోతుంటే పట్టుకున్నాడు. తిమ్మింగలో మింగింది, తీసుకొచ్చి ఎక్కడ కక్కింది? నినేవే పట్టణం యొక్క ఒడ్డు వారిని కక్కింది. తిరిగి అతనికి మధ్యవర్తిగా వ్యవహరించడం తప్పలేదు, తప్పించుకుందారని చూశాడు. ఈ దేవుడు ఇలాగే చెప్తాడు, ఈయన ఏమి చేయడు. తీరా మోసాడు ఏమన్నా తండ్రి నాయన అన్నారు అనుకో, వాడిని గుండేస్తాడు. నేను చెప్పిన మాట ఏమైపోద్ది? అబద్ధం అయిపోద్ది అని చెప్పి అతను ఏం చేయడు అని అతను ఏం చేశాడంటే నేను ఎడనంటే వెళ్ళాలని వేరే చోటకి దర్శిస్తూ ప్రయాణమై పోతున్న వాడిని ఏం చేశాడు? పట్టుకుని తన వెనక్కి ఎక్కడికైతే తీసుకురావాలో అక్కడికే తీసుకొచ్చాడు. మధ్యలో ఆగుతున్నాను. నేను చెప్పినటువంటి దైవజనుడు ఉన్నాడే, అతడు జగన్ సీఎం అయిన తర్వాత ఒక ప్రవచనం చెప్పాడట. ఏంటి ఆ ప్రవచనం అంటే నిన్నే చూసేది నేను. ఏంటంటే 10 నెలలు అయ్యేసరికి నీకు భయంకరమైన ఖండం ఏర్పడుతుంది అన్నాడట ఈ దైవజనుడే. ఇప్పుడు నేను ముందు చెప్పాను కదా అని అనేటప్పటికి 10 నెలలు అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, బాగానే ఉన్నాడు కదా. దానికి నిన్న ఒకడు ఆ యొక్క సెలలో పెట్టాడు. ఏమనంటే ప్రవచనం అంటారు, కళలు అంటారు, దర్శనం అంటారు. జగన్ గారు సీఎం అయిన తర్వాత 10 నెలల తర్వాత నీకు వస్తుంది గండం అన్నాడు. దేశవ్యాప్తంగా మరి వాడబడుతున్నాడు, గొప్ప దైవజనుడిగా పిలువబడుతున్నాడు. కానీ 10 నెలలకి 2 సంవత్సరాలు అయిపోతే ఇప్పుడు వచ్చి ఏం జరగలేదు అంటే అతను ప్రవచించిన ప్రవచనం తప్పు. సాధారణ కూడా ఏం చేద్దంటే ప్రవచిస్తుంది, దొంగ ప్రవక్తలు ఉంటారు అని చెప్పి ఈ దైవజనుడు ఏం చేశాడంటే దుమ్మెత్తి పోసేస్తున్నాడు. నేను ఆలోచించాను అప్పుడు, ఏంటి ప్రభా ఎంత గొప్ప దైవజనుడు, పలికిన మాట నెరవేరలేదని చెప్పి అతడు వీడియో పెట్టి మొత్తం అందరికీ వినికిన చేస్తున్నాడు అని చెప్పి నేను ఆలోచించాను. కానీ దానికి జవాబు ఇప్పుడు దొరికింది నాకు. దేవుడికి స్తోత్రం. ఏంటి ఆ జవాబు అనంటే నినేవే పట్టణానికి వెళ్ళి యోన ఏమన్నాడు? అగ్ని గంధకాలు పడి కాలి చేస్తారు, మీ పాపం మానేసి ప్రభువు తట్టు తిరగండి అని చెప్పాడు. చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా ఏం చేశారంటే దేవుని తట్టు తిరిగి వారి పాపములను గూర్చి పశ్చాత్తాపము పడి బూడిద పోసుకుని తిరిగి మనకు వాళ్ళు ప్రార్థనలో.
ఆ బూడిదలో కూర్చుండి ఉపవాసం ఉండి చేసిన ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ ప్రార్థన ధూపమును అంగీకరించిన దేవుడు చెయ్యనుద్దేశించిన కీడును చెయ్యకుండా పశ్చాత్తాపపడేనని రాయబడి ఉంది. ఆ పశ్చాత్తాపపడి కీడు చెయ్యకపోవడం ఎవరు చూశారు? యోనా చూశాడు. నేను అన్నాను కదా, నాకు తెలుసు నీవు అంటావు కానీ చెయ్యు, నన్ను చెయ్యమని చెప్పి నన్ను ఎలవం చేసేవాళ్ళు అందరి మధ్యన అని చెప్పి కోపించినప్పుడు దేవుడు చెట్టును ఒలిపించాడు, కంచాడు, మంటి గట్టి పోసేసాడు. ఆ యోనా దాని గురించి బాధపడ్డాడు. అప్పుడు దేవుడు మాట్లాడాడు, యోనా నువ్వు పెంచలేదు, పోషించలేదయ్యా. ఒక చెట్టు పుట్టి పెరిగి ఎండిపోతేనే నీకు బోడు బాధ వచ్చేసింది. ఈ లెక్కకు మించినటువంటి విస్తారమైన జనము ఈ పట్టణాన్ని నేను ఎలాగ నాశనం చేసేసుకుంటాను? నువ్వు పెంచిన దానికే అంత బాధపడ్డావు. నా రూపంలో నా పోలికలు చేసుకుని ఈ ప్రజలు నేను ఎలాగ అర్థం చేసుకోకుంటాను? మరి నాకు బాధ ఉండదా అన్నాడు. దయచేసి గ్రహించండి. సీఎంకి ఒకవేళ గండం వస్తుంటే సీఎం వెనకాల ప్రార్థించేవాడు చాలా మంది ఉన్నారు. గండం రావడం ఖాయమే కావచ్చు, చేసిన ప్రార్థన బట్టి గండం ఏమైపోయింది? ఆగిపోయింది. వాడు అరగట్లేదు. గండం వస్తుందని చెప్పాడు, దొంగ పాస్టర్ అని చెప్తున్నాడు. అంటే వాడి ద్వేషం ఎవరి మీద ఉందంటే పాస్టర్ మీద ఉంది. ఆ ద్వేషాన్ని ఈ రూపంలో పట్టుకుని ఏం చేస్తున్నాడంటే ఉడుకుతున్నాడు అన్నమాట. దయచేసి గ్రహించండి. కీడు కలుగుతుంది అన్న మాట నిజమే. నిజముగా మనము దేవునికి మొర్ర పెట్టగలిగితే, మన ప్రార్థన దేవుని దృష్టికి ఒక ధూపముగా చేర్చబడితే కీడులన్నీ తొలగించేవాడు మన దేవుడండి. కీడులన్నీ తొలగించి మేలులతో మనలను తృప్తిపరిచేవాడు మన దేవుడు. మేలులతో తృప్తిపరిచేవాడు. లోకములో ఉన్న వారి కంటే మనం కనులు కాదు, కానీ ఈ రోజు సజీవులమై ఉన్నామంటే కేవలం ఆయన దయ, ఆయన కృప. ఆ కృప కలిగినటువంటి దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుని ప్రజలమైనటువంటి మనము అన్నాడు. అక్కడ మీ యాజకులే అహరోను, మోషే, లేకపోతే చేతగాపట్నం గారే అని రాసిలేదు. అక్కడ మనము అన్నాడంటే మనం అందరము చేయాల్సినటువంటి పని ఏంటి? వేకునే దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రార్థన ఏం చేస్తే పరిస్థితిని మారుస్తుందండి. జగన్ మీదకి కీడు రాలంటే కారణం ఏంటో తెలుసా? ఆమె తల్లి భక్తి పరురాలు, అతని మేనత్త భక్తి పరురాలు, ఆమె వెనకాల ఉన్నటువంటి వాళ్ళు దేవుని కలిగినటువంటి ప్రజలు. వారు అనుక్షణము ఆ మంత్రిని బట్టి వాళ్ళు దూపం వేస్తూనే ఉంటారు. ఈ రోజుకి నేను ఇంకా ప్రార్థన చేస్తాను, ప్రభా జగన్ తన ఇంటి వారికి, బిడ్డలకి, పాలించే మంత్రులకి మీ కాపుదల దయచేయండి. ఇలాంటి చిన్న ప్రార్థన చేసే సేవకులు ఎంతో మంది లోకంలో ఉన్నారు. వీళ్ళందరి ప్రార్థన త్రోసివేసేసి కీడును చేసేవాడు కాదు, ప్రార్థన ఆలకించే దేవుడు, కీడులను తొలగించే దేవుడు. దావీదు యొక్క ధూపము, ప్రార్థన ధూపము దేవుని సన్నిధానికి చేరుతుంటుంటే దావీదును సౌలు చేతిలో నుండి తప్పించాడు, శత్రువుల చేతిలో నుండి తప్పించాడు, భగవాని చేతిలో నుండి తప్పించాడు. మరణకరమైనటువంటి ప్రతి పరిస్థితుల్లో నుండి కూడా దావీదును ఏం చేశాడంటే తప్పించి అతన్ని సంరక్షించాడు. దేవునికి మహిమ కలుగును గాక. లోకము చాలా నాశనకరమైన పరిస్థితుల్లో ఉంది. నాశనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి లోకంలో నుండి మనం తప్పించుకున్నామని నిశ్చయం, నిర్భయంగా మనం ఉండటానికి వీలు లేదు. మనము లోకము కొరకు ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, మీ కుటుంబంలో నెమ్మదిగా ఉంటాయి, మీరు సుఖముగా ఉంటారు. మనము ఉదయము దైవ సేవకురాలు ఆ వాక్యంలో చెప్తుంది, అబ్రహాముకు సంతానం లేదు,
కానీ అబ్రహాము ప్రార్థిస్తే శారా అందంగా ఉన్నది తీసుకెళ్ళిపోయాడు కదా. ఏం పేరు? పొరగా ఎలీమెలెకు. ఏం చేశాడు? అబీమెలెకు ఏం చేశాడు? శారా అందంగా ఉన్నది తీసుకెళ్ళిపోతే ఏమీ చేయలేని నిస్సహాయమైన స్థితిలో చెట్టు కింద కూర్చుండి అబ్రహాము దేవునికి ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడికి ఏమైందంటే ఒక ధూపముగా వెళ్ళింది. ఒక ధూపముగా ఎప్పుడైతే ఆ అబ్రహాము ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిందో దేవుడు అబీమెలెకును ఏం చేశాడంటే దర్శించాడు. దర్శించి, వరే నీవు తీసుకొచ్చిన ఆవిడ ఎవరో తెలుసా? ఒక దైవజనునికి భార్య. ఆమెను ముట్టేవో సర్వనాశనం చేసేస్తారు. మర్యాదగా దైవజనుని పిలిపించుకుని నువ్వేం చెయ్యి, అతని భార్యను అతనికి అప్పగించు. అంతవరకు మీ ఇంట్లో ఉన్నటువంటి గొర్రెల మేకల మందల్లో గాని, పశువుల మందల్లో గాని, మీ ఇంట్లో ఉన్న దాసులు గాని, నీ ఇంటి వాళ్ళ ఎవ్వరు కూడా గర్భాలు తెరవబడవు, నేను మూసేస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. కొట్టే చప్పట్లు. ఎందుకు మూసేస్తున్నాడు అంటే నీకు విరోధంగా లేచేటటువంటి ప్రతి ద్వారాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ఎప్పుడు అంటే నీ ప్రార్థన ఒక ధూపంగా దేవుని సన్నిధికి, నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన దేవుని సమకానికి చేరుతుందా సంఘమా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నీ ప్రార్థన దేవుని సమకానికి చేరితే, అబ్రహాము ప్రార్థన దేవుని సమకానికి ధూపం వల్ల చేరింది. అబీమెలెకును దేవుడు ఏం చేశాడంటే దర్శించాడు. దైవజనుని భార్య ఆమెకు అగౌరవం కలిగించకుండా గౌరవ మర్యాదలతో ఆమెను అతనికి అప్పగించేంత వరకు నీ ఇంట్లో ఉన్న ప్రతి గర్భాన్ని మూసేస్తున్నాను అన్నాడు. ఆయన మూసేసాడు. అప్పుడు ఈ అబీమెలెకు ఆ దర్శనం ఏంటో, ఈ మాట ఎవరిదో, ఎవరి గురించి చెప్పాడో గ్రహించుకుని తన ఇంటిని పరిశీలన చేసుకునేసరికి సమస్తము కూడా గొడ్డివిగానే కనిపించినాయంట. పశుమంతులన్నీ ఇంటిలో ఉన్న దాసీలు అందరూ గొడ్డివారిగానే ఉన్నారంట. తన ఇంటి వారికి కూడా గర్భాలు తెరవబడలేదంట. చూసి భయపడి అబ్రహాముకు అబీమెలెకు ఏం చేశాడంటే కౌరు పంపించి ఇదిగో నీ భార్య సురక్షితంగా ఉంది, నీ భార్యను తీసుకొచ్చిన నా తప్పిదాన్ని బట్టి నన్ను క్షమించమని వేడుకుంటూ ఇంకా నీకు గొర్రెలను మందలను దాసీల్ని ఇస్తున్నానని చెప్పి దావీదుకి అబ్రహాముకు అబీమెలెకు బహుమానాలు కానుకల్ని ఇచ్చినప్పుడు అబ్రహాము అప్పటికి సంతతి లేదు అతనికి. కానీ అబ్రహాము ఆ ఇంటను మూయబడిన గర్భములు తెరవబడును కాక అని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆ ఇంటనున్న ప్రతి గర్భాన్ని దేవుడు ఏం చేశాడంటే చేరించాడంట. తలుపు వేయుటకు ఆయన శక్తిమంతుడు, తలుపు తీయుటకు ఆయనే శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. గర్భాలు తెరవబడి, కానీ అబ్రహాముకి సంతానము శారా గర్భం మాత్రం తెరవబడలేదు. మనం ఏమనుకుంటాము? మనం చేసే ప్రార్థన ఇతరులకు ఉపయోగకరంగా ఉంటుంది, మనదేమో మాత్రం శూన్యంగా ఉంటుందని నిరాశపడతాం. దానికి ఆ దైవజనురాలు చెప్తుంది ఏమనంటే, ఆ నిరాశ రానివ్వద్దు, ఆ నిరాశ కలగనివ్వద్దు. ఎందుకంటే నీ కొరకు మరి శ్రేష్టమైన దానిని ఆయన చేస్తున్నాడు. శ్రేష్టమైన దానిని నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఆ సిద్ధపరిచిన శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదమే అబ్రహాముకు ఇస్సాకు. దేవునికి స్తోత్రం. అబ్రహాముకు దేవుడు ఇస్సాకును ఇచ్చాడు. దేవుడు అన్యాయస్తుడు కాదండి, కాదు. ఒక సమస్య మీద నా మనసు కొంచెం కష్టం కలిగి ప్రార్థన చేసినప్పుడల్లా కలిసిపోయిన పద్ధతులు తిరుగుతున్నట్టుగా చూపించాడు. నేను ఒక్కటే అన్నాను, ప్రభువా
శత్రువు ఎంత బలవంతుడైనా ఆ బలవంతుణ్ణి పడగొట్టడానికి నీవు సర్వశక్తి గల దేవుడివి. కాబట్టి ఆ సమస్యను పరిష్కరించండి. అన్యాయం జరగనివ్వద్దు నాయన. గొల్యాతు 6 మూరల జారుడున్నా, దావీదు 4 అడుగులే ఉన్నా, దావీదు పక్షముగా ఉన్న దేవుడు నీవు గొప్పవాడు కాబట్టి దావీదు చేతిలో 6 మూరల జానుడు కలిగిన గొల్యాతు ఏమైపడంటే హతుడైపోయాడు. నెబుకద్నెజరు నిలవబెట్టిన ప్రతిమ ఎంత గొప్పదైనా కానివ్వండి, చేతి సహాయము లేని చిన్న రాయి పర్వతం మీద నుండి వచ్చి ఆ ప్రతిమను ఏం చేసిందంటే తుత్తునీయులుగా పొడి చేసి పారేసింది. శత్రువు ఎంత బలవంతుడైనా మనం నమ్మిన దేవుడు గొప్పవాడు, సర్వశక్తి గల దేవుడు. అయితే ఎక్కడుంది కారణం అంటే నీవు చేసే ప్రార్థనని దేవుడు ఆ బలవంతుని పాదాల చెంతకు, ఆ సర్వశక్తి గల దేవుని చెంతకు ఒక ధూపముగా చేరగలిగితే నీ పక్షముగా దేవుడు ఏమై ఉంటాడంటే సర్వశక్తి గల దేవుడుగా ఉంటాడు. నీ కార్యములన్నింటినీ ఆయన ఏం చేస్తాడంటే సఫలము చేస్తాడు. కానీ నేటి సంఘం ఏమవుతుందంటే ఏదో అడపా గడప ప్రార్థన చేసేసుకుని అడిగాం కదా, ప్రార్థించాం కదా అని చెప్పి వేకున లేవలేక, దేవుని స్తుతించలేక, దేవుని వాక్యానుకూలమైనటువంటి ప్రార్థనలు చేయలేక, అలవాటుతో కూడినటువంటి ప్రార్థనలు చేసేస్తూ మనం దేవుని శక్తిని ఏం చేయలేకపోతున్నాం అంటే పొందుకోలేకపోతున్నాం. అలాంటి సంఘముగా మనం ఉండటానికి వీలు లేదని దేవుడు మనతో ఈ పునరుద్ధాన దినముతో మాట్లాడుతున్నాడు. నిజమండి, నన్ను భ్రమపరిచింది. అయ్యో బలహీనతలు అనుకున్నాను తప్ప దుష్టుడు బలము ఏం చేస్తున్నాడంటే వాడు సొంతం చేసుకుంటున్నాడని గ్రహించలేకపోయాడు. కానీ నిజంగా దైవ సేవకుడు చెప్పిన ఆ ఒక్క మాట నన్ను ఏం చేసిందంటే బలపరిచింది. నిజమండి, దేవుని సేవకులు చెప్తున్నటువంటి మాట యందు మనం ఏముంచాలంటే లక్ష్యం ఉంచాలి. ఆ మాట మన జీవితాలలో మనం ఏం చేయాలంటే బలపరచాలి. ఆ మాటను బట్టి మన దేవుడి వైపు మనం ఏం చేయాలంటే చూడాలి. దేవుడు బలమైన కార్యాలు మన పట్ల చేస్తాడు. అక్కడ సమాజం గాని, కోరకు దాతాను అభిరాముల గుంపు గాని సణిగినట్లుగా మనం సంఘములకు సేవకులకు విరోధంగా ఉండి ఏమీ చేయలేము అనే సంగతిని మనం గ్రహించాలి. మాట వినటమే శ్రేష్టం అంటున్నాడు ఆయన. నువ్వేం చేయొద్దు, మాట వినటమే శ్రేష్టం. నిన్ను ప్రార్థించమన్నాడా, ప్రార్థన చేయి. పరిస్థితులు మార్చడానికి దేవుడు శక్తివంతుడై ఉన్నాడు. నీ ప్రార్థన దేవుని సమకానికి చేరగలిగితే, నీ ప్రార్థన ఆయన దృష్టికి ఒక ధూపముగా వెళ్ళగలిగితే, ఆ ధూపమును అంగీకరించిన దేవుడు నీతో నిబంధన చేయకుండా ఉండలేడు. నోవహుతో నిబంధన చేసిన దేవుడు ఈనాటికి ఆ నిబంధనను ఆయన ఏం చేస్తున్నాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ రోజుకి భూమి మీద ఉన్నటువంటి లోకం దేవుని దృష్టికి చెడిపోయి ఉంది. చెడిపోయినటువంటి ఈ లోకాన్ని చూసి ఆయన కోపం వస్తూ ఉంది. ఉగ్రత పంపించడానికి ఆయన చాలా కోపంతో ఉంటున్నాడు. కోపంతో ఉండి ఒకసారి మళ్ళీ ఈ లోకాన్ని ముంచేద్దామా అని చెప్పేసేసి ఆయన అనుకునే టైంలో ఆ ఇంద్రధనుస్సు మధ్యవర్తిగా నిలబడుతుంది. ఆ మధ్యవర్తిగా నిలవబడినటువంటి ఆ ఇంద్రధనుస్సును చూసి ఒకనాడు నోవహు అర్పించిన బలిని అంగీకరించి నేను చేసిన ఈ నిబంధన మీరితే నేను అబద్ధికుడు నవ్వుతాను కదా అని చెప్పి ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకుని దేవుడు మనలను సహిస్తున్నాడనే సంగతిని మనం ఏం చేయాలంటే గ్రహించుకోవాలి. మన భక్తిని బట్టి, మన శక్తిని బట్టి మనం ఈ స్థితిలో ఉండలేదు. మనలను దేవుడు సహిస్తున్నాడు, భరిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. మనకు ఇచ్చిన వాగ్దానములను ఆయన కృప చేత మన పక్షంగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వీళ్ళ మట్టివారు నేను మట్టితో నిర్మించాను, వీళ్ళు మట్టితో నిర్మించారు, మట్టివారని అనుక్షణం ఆయనంట మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట.
అందుకే మనం ఇంకా నేటికి సజీవులుగా ఉన్నాము. నేటి పునరుద్ధాన దినమందు ఆయన ఆరాధించే ప్రజలుగా ఆయన సన్నిధిని మనము చేరేవండి. మన గొప్పతనం కాదు, మన గొప్పతనం కాదు. దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెట్టొద్దు. దేవుడు చెప్తున్న మాటను నిర్లక్ష్య పెట్టొద్దండి. కోరహు, దాతాను, అభిరాముల గుంపు మోషే అహరోనులకు విరోధంగా సడి వారు భూమి నెలను విడిచి మింగేసింది, భూమి మింగేసింది. అలాగే సమాజం కూడా మోషే అహరోనులకు విరోధంగా పోగైంది. తెగులు ప్రారంభమైపోయింది. మోషే అంటున్నాడు, నువ్వు త్వరగా లేవాలి. నీవు దేవుని సముఖంలో ఉన్నటువంటి ధూపాన్ని చేత పట్టుకో. అక్కడ ఉన్నటువంటి బలిపీఠం మీద ఉన్న నిప్పులు ఆ ధూపాత్రలు వేయి. ఆ ధూప ద్రవ్యాన్ని చేత పట్టుకో. సమాజం మధ్యకు నువ్వు తొందరగా పరిగెత్తి వెళ్ళు, ధూపం వేయి అని చెప్పి మోషే చెప్పాడు. వెంటనే అహరోను ఆ ధూపాత్రని చూసుకుని, ఆ అగ్ని నిప్పులు ఆ ధూపాత్రని వేసుకుని, ధూప ద్రవ్యము చేత పట్టుకుని పరుగున రాయబడి ఉంది. ఏమంట? పరుగున. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడే మనం ఏం చేయాలి? దాన్ని తీర్మానంలోకి తీసుకురావాలి. దాన్ని మనం ఏం చేయాలంటే అడుగు వేసేసి ముందుకు వెళ్ళిపోవాలి. అలా చేయలేనప్పుడు ఆటంకాలు ఎన్నో, అభ్యంతరాలు ఎన్నో. ఆ పని ఏమైపోతుందంటే చెడిపోద్ది. ఇంకా ఆ విషయాలు నేను విడదీసి మీకు చెప్పలేను కానీ చెడిపోద్ది. కనుక పరుగున వెళ్ళాను. వీళ్ళు ఏం చేశాడంట సమాజం మధ్యలోకి వెళ్ళిపోయాడు. బ్రతికి ఉన్న వారికి, చచ్చిన వారికి మధ్యలో నిలబడి ఏం చేశాడంటే ధూపము వేసాను. ఆ ధూపము వేయగానే దేవుని కోపము ఆగింది, తెగులు ఆగింది. జనులు ఏం చేశారు? బ్రతికిరి. మన దేవుడు ఎలాంటి వాడు అంటే చంపేవాడు కాదు, బ్రతికించే దేవుడు అండి. నినేవే పట్టణాన్ని ఖాళీ చేయాలి కానీ బ్రతికించాడు. అభిమేలకు శారాన్ని తీసుకొచ్చినందు శిక్ష అనుభవించాలి కానీ ప్రార్థన ధూపం అంగీకరించిన దేవుడు తిరిగి మరలా వారి పట్ల జాలి చేసుకున్నాడు. మన దేవుడు జాలి కలిగిన దేవుడు. నేటికి మనం ఎన్ని దినములు దేవుని సన్నిధిలో అవిధేయత కలిగి ఉండి ధూపం వేయకపోయినా ఈ పునరుద్ధాన దినమందు ఒక దర్శనాన్ని ఇచ్చి అక్కడ కూర్చుని తండ్రి నీకు స్తోత్రం అంటే ఈ అంశాలను దేవుడు ఎత్తిపెట్టి చూపిస్తే వెంటనే నేను ప్రార్థన చేశాను. ఈ వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసి అది ఏ ప్రజలైతే చూపించావో వారి మధ్యకు నేను వెళ్ళి ప్రభువా ప్రార్థించేటటువంటి కృపను నాకు దయచేసి. వాళ్ళ మధ్యకు ఒకవేళ వెళ్ళలేకపోవచ్చు, ఇదిగో ఈ వేకుని నీ సన్నిధిలో వారిని బట్టి ధూపం వేస్తున్నాను తండ్రి. నేను వేసి ఈ ధూపమును నీవు అంగీకరించి ఆ ప్రజలను నీ కృప చేత జ్ఞాపకం చేసుకోండి. వెంటనే ధూపం వేసేయడానికి దేవుడు సహాయం చేశారు. నాశనమునకు పాత్రులుగా ఉన్నా మేము క్షేమంగా ఉన్నామని విర్రవీగుతుంది నేటి సమాజం. కానీ ఎందుకో తెలుసా? ఇంకా నేను మనకంటే గొప్ప దైవజనులు, గొప్ప ప్రార్థనా వీరులు చేసేటటువంటి ప్రార్థనలే ఇంకా ఏమవుతుందంటే సమాజాన్ని రక్షిస్తూ ఉంటాయి. ఈ సత్యాన్ని సమాజం గుర్తించలేని కారణంగా ఇంకా వాళ్ళు చేసే విగ్రహారాధన వలన, వాళ్ళ యొక్క డబ్బు వలన, వాళ్ళ కులం వలన, వాళ్ళ అధికారం వలన మేము ఈ రీతిలో ఉన్నాం అనుకుంటున్నారే కానీ కళ్ళు తెరవబట్టం లేదు. కానీ కళ్ళు తెరవబట్టం లేదని మనం కళ్ళు మూసుకుపోయి ఉంటే దేవుడు ఒక రోజున మనం ఏం చేయాలి? లెక్క అడుగుతాడు. ఆ లెక్కకు మనం ఏం చేయాలి? జవాబు చెప్పవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఆయన అడిగేంత వరకు మనం జవాబు చెప్పలేకపోయే స్థితి వచ్చేంత వరకు మనం ఉండకుండానే ఈ రాత్రి వేకువ నుంచే మనం అందరం ఏం చేయాలంట? వెలుకోగలిగి మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన మన కోసం కాదు, దేవుని గణపరుస్తూ నశించిపోయే ప్రజలు
విగ్రహాల శాపం లయమైపోయి ప్రజలు విడుదల పొందాలని మనం చేసే ప్రార్థనను దేవుడు ఆలకించి ఆ ప్రార్థనకు ప్రతిగా మనకి ఏం చేస్తాడంట, మన కుటుంబాలకు నెమ్మదిని, మన కుటుంబములకు సుఖమును కలుగు చేస్తాడంట. ఎంతసేపు మన కొరకు మనం ప్రార్థించుకుంటాం కానీ ఇతరుల కొరకు మనం ఏం చేయలేమంటే ప్రార్థన చేయలేము. అది మన తప్పు. మన కొరకు మనం చేసుకోవాలి, ఇతరుల కొరకు కూడా మనం ఏం చేయాలి. అక్కడ మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలను, యాచనలను, ప్రార్థనలను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని సంఘమును ఏమంటే ఎందుకు ఇప్పుడు కదా మాకు అంటే సంఘమును నీవేం చేయి, హెచ్చరించుము. హెచ్చరించాల్సిన బాధ్యత ఉంచాడు కాబట్టి హెచ్చరించాలి. ఆ హెచ్చరికలో కొన్ని సంఘటనలు దేవుడు మనకి జ్ఞాపకం చేసి ఎంతవరకు మనతో మాట్లాడాడు. ఈ మాటల యందు లక్ష్యం ఉంచి 3 దాటి అడుగు మెలకు రావట్లేదా ప్రభువా, 3 దాటిన తర్వాత నేను ఎప్పుడు లేచి ప్రార్థించడం అనేది మీ చిత్తము, ఆ సమయంలో నాకు మెలకునివ్వండి. ఆ మెలకువలో నాయన మీ చిత్త ప్రకారంగా ప్రార్థించే కృపనిచ్చి నన్ను నడిపించున్నాయి. ఎందుకంటే నా ఇంట లోటు ఉన్నాయి, నా ఇంట నెమ్మది లేదు, నా ఇంట సుఖము లేదు, నేను పడుతున్న శ్రమను, నా ఇంట ఇరుకు పరిస్థితుల్ని, నేను కలిగి ఉన్నటువంటి బాధలన్నిటినీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో అని చెప్పి మనం ఆయన వైపు చూస్తే ఆయన మన ప్రార్థన అంగీకరించి మన పట్ల కార్యాలు జరిగించే దేవుడు. దేవుడి మాటలు దీవించునుగాక. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన నేర్పువాడు ఆయన, ప్రార్థన నేర్పువాడు ఆయన. అయ్యా వరలక్ష్మి కాలనీలో స్థలమును ఆ దైవ ప్రకాశ్ ఆక్రమించుకుని పాకేసేసాడు, ప్రార్థన పెట్టేసాడు. నాయనా ప్రార్థన ఎలా చేయాలో నాకు రావట్లేదు, ఏం చేయను ప్రభా, ఎలా చేయమంటావు ప్రభా అంటే దేవుడు అన్నాడు ఆ పేద విధవరాలు మాటి మాటికి వెళ్ళి న్యాయము తీర్చుము అని అన్యాయస్తుని అడిగింది కదా. అడిగితే అతడు న్యాయం తీర్చాడు కదా. నేను మీ పరలోకపు తండ్రిని కదా, మీ పక్షంగా న్యాయం తీర్చగలను. ఆ మాటే ఎత్తుకో అన్నాడు, ఆ మాటే ఎత్తి పెట్టుకో. అలాగ చెప్పిన ప్రతి దినము 3 కోట్ల ప్రభా వరలక్ష్మి కాలంలో స్థలం వదిలేద్దామంటే వదలొద్దంటున్నావు. శత్రువు దాన్ని ఆక్రమించుకున్నాడు. నాయనా న్యాయము తీర్చవంటే నా దేవుడు న్యాయం తీర్చాడండి. దేవునికి మహిమ కలుగుగాక. ప్రార్థన నేర్పుతాడు. మనం నేర్చుకునే వాళ్ళమై ఉండాలి. మన దేవుని సన్నిధిని మనకున్న అవసరతను బట్టి కానీ, సమాజాన్ని బట్టి కానీ, కుటుంబాన్ని బట్టి కానీ, మన లోటును బట్టి కానీ, అయ్యా ప్రార్థన చేయటం రావట్లేదు నేర్పువా, నాకు ప్రార్థన నేర్పయ్యా. ఆయన శిష్యులకే నేర్పాడు ప్రార్థన. మనల్ని విడిచిపెట్టేస్తాడా? మనకి నేర్పలేడా ఆయన? శక్తి శిష్యుల వరకే ఉందా శక్తి ఆయనకి, మన వరకు లేదా? లేదు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. నీవు మొరపెడితే ఆలకించేవాడు, నీ ప్రార్థనను ఒక ధూపముగా అంగీకరించేవాడు, నీతో నిబంధన చేసేవాడు, నీకు ప్రార్థన నేర్పి నీ పరిస్థితులు మార్చేవాడు, నెమ్మదిని సుఖమును కలుగు చేయవాడు ఆయన. ప్రతిరోజు ప్రార్థన. అయ్యా శత్రువు ఆక్రమించుకున్నాడు, విడిపించవా నాయనా, విడిపించవా, న్యాయం తీర్చాడంటే తీర్చాడు. మనము ప్రార్థించలేని భ్రష్టత్వంలో ఉండిపోతున్నాం. పనులెన్నైనా చేసుకుంటున్నాం, ప్రార్థనకి శరీరం లోబడటం లేదు. పనులన్నీ చేసుకుని ఎప్పుడో పండుకుంటాం, ఎక్కువ లెగాలంటే కష్టమైపోతుంది, ఈ శరీరం బలహీనమైపోతుంది. కానీ ప్రభువా బలపరచు, ప్రభువా మెలకు దయచేయి, ప్రభువా ఈ వేకులు నీకు మొరు పెడుతుంటుండగా నా ప్రార్థన ఒక ధూపం వలె మీ పాద సముఖానికి చేర్చుకోవాలి అని చెప్పి మనం మొరు పెడితే మన మొరను దేవుడు ఆలకించే దేవుడై ఉన్నాడు, ఆలకించే దేవుడు అయినాడు. అహరోనుతో మోసే అంటున్నాడు, వెళ్ళు పరుగు పెట్టు, వెళ్ళు ధూపాన్ని చేత పట్టుకో, నిప్పులు తీసుకో, ధూప ద్రవ్యం చేత పట్టుకో, ప్రజల మధ్యకి వెళ్ళుకో, సమాజం మధ్యకి వెళ్ళి ధూపం వెయ్యి, దేవుని కోపం చల్లారుతుంది అని అన్నప్పుడు అహరోను పరుగులు వెళ్ళాడండి. పరుగులు వెళ్ళి చచ్చిన వారికి, అప్పటికే చచ్చిన వారికి, బ్రతికి ఉన్న వారికి మధ్యన నిలబడి ధూపము వేసెను. జనులు బ్రతికిరి, ఎంత శ్రేష్టమైన మాట, జనులు బ్రతికిరి. ధూపం వేయలేని స్థితిలో ఉన్నావా సంఘమా? ధూపం వేయటానికి నీకు చేతన అవలేదా సంఘమా? ధూపం వేయలేనటువంటి బలహీనతలో ఉన్నావా సంఘమా? నా సంఘమా, నా ప్రియ సంఘమా, నీ కొరకు పరిశుద్ధుడైన దేవుని కొరకు మధ్యవర్తిగా నిలవబడి ధూపం వేసిన ప్రాణాన్ని ఇచ్చాను. నీవు రక్షింపబడ్డావు. నీవున్న సమాజం రక్షింపబడడానికి నీవు ధూపం వేయలేవా? అలాగున్న ధూపం వేయటం వల్ల నీ సుఖముగాను నెమ్మదిగాను నీ కుటుంబాన్ని నేను ఉంచలేనా? సంఘమా ప్రార్థన చెయ్యి. నీ ప్రార్థన అంగీకరించడానికి నేనున్నాను, నేను ఆలకించేవాడు నేనున్నాను. నీవు చేసే ప్రతి మనవి వింటాను, నీ పక్షంగా ఏం చెయ్యాలో దాన్ని నేను చేస్తాను. నీవు ధూపం వేయగలవా? పరుగున అంటే ఈ రోజు నుంచే నువ్వు ధూపం వేయగలవా అని చెప్పి మనము దేవుడు మనం ప్రశ్నిస్తూ ఉన్నాడు. మనం ఏమై ఉన్నాం?
వేకువని ఎంతమంది మీరు లేస్తున్నారు? అన్నిటితో పాటు ప్రభువా సంఘ బిడ్డని వేకులు జ్ఞాపకం చేసుకో. ఎవరు మత్తులైపోయి ఉండనివ్వకు. ప్రతి కుటుంబం క్షేమం కొరకు ప్రతి ఒక్కరు లేచి నీకు దూపం వేయడానికి సహాయం చేయని కూడా ప్రార్థన చేయవచ్చు. సేవకుల కొరకు మీరు ప్రార్థన చేయాలి. వేకువన అయ్యా మీరు నిలవ పెట్టుకుని పిలిచి అప్పగించిన పనిలో మీ దాసులను, మీ దైవ జనులని మీరు నిలవబెట్టండి. మీ ఆత్మతో నింపండి. శ్రేష్టమైన సంగతులు మాకు బోధించండి అయ్యా. అనేకుల కొరకు చేస్తున్న ప్రార్థనలు ఫలింపు దయచేయండి. సంఘం అభివృద్ధి పరచండి. నశించిపోతున్న ఆత్మలు విడుదల చేసి సంఘంలోనికి నడిపించండి అని ప్రార్థన చేయాలి. చేస్తున్నావా? సమాజం కోసం ప్రార్థన చేస్తున్నావు. అయ్యా నన్నైతే మధ్యవర్తిగా నిలవబడిన నన్ను రక్షించుకున్నావు. ఇదిగో ప్రభు సమాజం పాడైపోయి సావు బ్రతుకులో కొట్టుకుంటుంది. ఈ సావు బ్రతుకులో ఉన్నటువంటి సమాజం బ్రతకాలి అని నువ్వు కోపం వేస్తున్నావా? మీకు ఉందా దోపం నీ దగ్గర? అయ్యా అయ్యా ఇదిగో ప్రభు నాకు లేకపోయినా ఇతరుల క్షేమం కోరి ప్రార్థిస్తున్నాను అని అబ్రహాము ప్రార్థన నీకుందా? భూమి మీద మమ్మల్ని క్షేమకరంగా నడిపించావు. ఇదిగో ప్రభు బలి అర్పిస్తున్నానని నోవహు చేసిన ధూపం వేయగలుగుతున్నావా? ఇవన్నీ మన లోటులై ఉన్నాయని దేవుడు చెబుతున్నాడమ్మా. మొక్కుబడి ప్రార్థనలొద్దు, అలవాటు ప్రార్థనలొద్దు. ఆత్మాభిషేకముతో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నీవు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. మనుషుల మాటలు వింటావు దరిద్రం. దేవుడు చెప్పిన మాటను ఎవడన్నా వచ్చి ఒరే ఇలాగా అంటే ఆడి మాటకి తను గానుగెదిరాడు. కానీ నా దేవుడు ఇలా చెప్పాడు, నేను ఎవరి మాట వినను. నా దేవుని సన్నిధిలో వేకున ధూపం వేస్తాను. నా దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థన ఆలకిస్తాడు. నా పట్ల కార్యం చేస్తాడన్న విశ్వాసం నీలో ఉందా? అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఇవన్నీ మన లోట్లు మనం ఎదుట పెట్టిన మహాదేవుడు. మన దేవుడు ఎందుకు లోట్లు బయట పెడతాడంటే ఆ లోటుల వలన మనం నశించిపోకూడదు. ఆ లోటులు సరి చేసుకుని మనం బ్రతకాలి. ఇతరులను మనం ఏం చేయాలి? బ్రతికించాలి. అహరోను బ్రతకాలి. అహరోను వేసిన ధూపం వలన ఆనాటి సమాజంలో అనేకులు బ్రతకాలి. యోనా చేసిన ప్రకటన వలన ఆ జనులు బ్రతకాలి. అబ్రహాము చేసిన ప్రార్థన వలన అబీమెలెకు ఇంటి వారి గర్భాలు తెరవబడాలి. నోవహు వేసినటువంటి ధూపం వలన నేటికి కూడా మధ్యవర్తిగా నిలిచిన ఇస్రాయేలు సాక్షిగా ఉండాలి. అయ్యా ఇవన్నీ వట్టిగా అయ్యా నీ ఆలోచన గొప్పవి, ఇవన్నీ వట్టిగా నాయన కాదు. సంగమా కాదు కాదు, భ్రమలో ఉన్నావు. నిన్ను భ్రమపరుస్తుంది. ఆ భ్రమపరిచే దురాత్మ బంధకాల నుంచి విడుదల పొందాలి. ఏంటంటే దాన్ని ఎదిరించి ఈ రాత్రి నుంచే నీవు దేవుని సన్నిధిని ధూపం వేయాలి. నీ ధూపమును దేవుడు అంగీకరించాలి. నీ పట్ల సమాజం పట్ల గొప్ప కార్యాలు జరిగించాలి. సంఘము పట్ల గొప్ప కార్యాలు జరిగించాలి. జరగబోయే సన్నిధి కార్యాలు ఘనంగా జరగాలి. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన సంఘం అన్య ప్రజల్లో ఉంటాయి. ఆటంకాలు రద్దయిపోవాలి, అభ్యంతరాలు తొలగిపోవాలి, సరిహద్దుల్లో సమాధానం రావాలి, అన్య ప్రజల కళ్ళు తెరవబడాలి. దైవ సేవకుడు తన ఇష్టానుసారంగా కాక దేవుని చిత్తానుసారమైన మాటలు చెప్పాలి. ఆ మాటలే మనలను బ్రతికించాలి. ఉందా ఈ ప్రార్థన? ఏ ప్రార్థన ఉంటే కనుక మనము ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా ఉంటాం. కనుక ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రమయ్యా, కృపగల తండ్రి, మీ ఉద్దేశం వేస్తుంది. దాన్ని అంతటిని మీరు చెప్పేసారు. మరి మేమేమి ఉన్నాము? ఎరిగిన దేవుడు నాయన, మట్టి వారమనే కదా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అపరాధములు నచ్చక కృప చూపించి తండ్రి ఈ వేకువ నుంచి మీ సన్నిధిలో ప్రార్థించే ఫలము, అభిషేకాన్ని, ప్రార్థన సహాయాన్ని పరిశుద్ధాత్మ తండ్రి అనుగ్రహించి మమ్మల్ని నడిపించి మహిమ మీరు పొందమని వేడుకుంటాం.
మా ప్రభువును మా రక్షకుడునైన నజరేయుడైన యేసు సర్వశక్తి గల నామమున యొక్క ప్రార్థన మనలను సమర్పించి అడిగి వేడుకొచ్చున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే పాట పాడుతుండగా తొందరగా మరి కానుకలు సమర్పించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవనులేనిది దివ్యమైన నీ కృప